బ్రేకింగ్ న్యూస్ మరో 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్ జిల్లాలో 2, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మార్కెట్ యార్డులు, కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రోడ్లపై కల్లాల్లో ఆరపోసిన ధాన్యం వరద నీటితో కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లా నర్సంపేట, ఖానాపురం మండలాల్లో 20 టన్నులకు పైగా ధాన్యం తడిసింది. తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాల్లోకి నీరు చేరింది. వరదలో ధాన్యం కొట్టుకుపోయాయి. లారీల కొరతతో మిల్లులకు ధాన్యం బస్తాలు తరలించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. ఇవాళ హైదరాబాద్తో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లోనూ రాష్ట్రమంతటా వానలు పడతాయని సూచించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్లో రోడ్లపై నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని జేహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో జోరున వాన పడుతోంది. దీంతో పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కూడా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో జోరున వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గురువారం కూడా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉంది.
ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ అందిస్తారు. విజయ్ చెప్పండి, హైదరాబాద్ లో కూడా వర్షం దంచు కొడుతోంది. రాబోయే వారాంతం వరకు హైదరాబాద్ లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రియా, అయితే ఈ ఉపపీడన కారణంగా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి కూడా ఆవర్తనంగా కూడా అయినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణకు భారీ ఎత్తున కూడా వర్ష సూచన ఉందంటూ కూడా తెలుస్తోంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పొద్దు నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అలాగే రేపు కూడా అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సుమారుగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా 15 జిల్లాల వరకు కూడా వర్ష సూచన ఉన్నట్టుగా కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరొక 12 గంటల్లో కూడా ఇది ఏదైతే అల్పపీడనం ఉందో అది పూర్తిగా కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాగల 36 గంటల్లో కూడా అల్పపీడనం మరింతగా బలపడి ఇది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి అటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరొక 5 రోజుల పాటు కూడా ఈ వర్ష సూచన ఉన్నట్టు తెలుస్తా ఉంది. రేపు చూసుకున్నట్లయితే అటు హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్లయితే మొత్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎదురుగాలులతో కూడినటువంటి వర్షంలో కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. సుమారుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సుమారుగా అప్పుడు మొత్తం కూడా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, అలాగే నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, అలాగే కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వర్షాలు ఎదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పినట్టు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసి బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో భారీ వర్షం దంచి కొడుతోంది. 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులతో ఢిల్లీలో మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. గాలులకు రోడ్లపై హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి. ఎక్కడికక్కడ కరెంటు తీగలు తెగిపోవడంతో పలు ప్రాంతాల్లో పవర్ కట్తో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ఢిల్లీలో భారీ వర్షం దంచు కొడుతోంది. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు వర్షంతో జనం అల్లాడిపోతున్నారు. 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. అయితే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులతో ఢిల్లీలో మెట్రో సర్వీసులను కూడా ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే గాలులకు రోడ్లపై హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి. ఎక్కడికక్కడ కరెంటు తీగలు కూడా తెగిపోవడంతో పలు ప్రాంతాల్లో పవర్ కట్టుతో కూడా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. Oh God! Oh, बाप रे! आगे निकल क्या हो रहा है? Oh God! Oh! ఇక 2 గంటలుగా ఢిల్లీలో దంచుకు పడుతోంది వర్షం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ వెదర్ ఎలా ఉంది? వర్షం తీవ్రంగా పడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఏంటి వాతావరణ శాఖ నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం చూసుకుంటే ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే ఇక్కడ ఢిల్లీలో కురుస్తుంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఇటు ఉరుములు మెరుపులు, గాలి వేగం అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్లు కట్టంగా ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం. ఫ్లెక్స్ బోర్డులు, మరోవైపు చెట్లు రోడ్డు కట్టంగా పడిపోయాయి. మరికొన్ని చోట్ల కరెంట్ తీగలు తెగి పడిపోవడం, కార్ల మీద చెట్లు పడిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లు రోడ్ల కట్టంగా ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ, హోర్డింగ్స్, మరోవైపు చెట్లు పడిపోయిన నేపథ్యంలో ఈ కరెంట్ తీగలు కూడా తెగిపోయిన నేపథ్యంలో కరెంటు కూడా అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో పలు ప్రాంతాలను కూడా అంధకారంలో ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గిన నేపథ్యంలో ఢిల్లీలోని అక్షర్ధామ్ కానీ, మరోవైపు
లక్ష్మీనగర్, పాండవనగర్ ఇటువంటి ప్రాంతాల్లో ప్రజెంట్ ఇటువంటి వర్షం లేనప్పటికీ మధ్య మధ్యలో కరెంట్ అనేది తీసేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఢిల్లీ అవుట్స్కట్స్ లో మాత్రం భారీగా చెట్లు పడిపోవడం కానీ గాలి వేగంగా వీచడం వల్ల వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కంటిన్యూగా 2 గంటల పాటు ఢిల్లీలో వర్షం తీవ్రమైన వర్షం పడిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే గాలి వేగం అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ గాలికి ఆ ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ ఆ బోర్డింగ్స్ ఎక్కడ వచ్చి వారి మీద పడతాయనో ఆ భయంతోనే వారి వాహనదారులందరూ రోడ్లకు పక్కన కూర్చొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు వడగండ్ల వాన కూడా ఈ వడగళ్ల వాన తీవ్రంగా రావడం, అదంతా కూడా వాహనదారులు బైక్స్ మీద వెళ్ళే కానీ ఇటు కార్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా వడగళ్ల వాన పడుతున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు గాలి వేగం కూడా ఎక్కువ నేపథ్యంలో భయంగానే ఢిల్లీ ప్రజలందరూ కూడా కొంచెం వరకు కూడా వాహనాలు కోలుకుంటారు. ప్రజెంట్ అంతా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అంతా నార్మల్ గానే ఉంది, కానీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఢిల్లీలో 2 గంటలుగా వర్షం దంచుకొడుతోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రావడంతో హోర్డింగ్లన్నీ కూడా ఎగిరిపడుతున్నాయి. దీంతో కరెంటు తీగలన్నీ కూడా తెగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.